బూడిద అక్రమ నిల్వలు వ్యాపారంపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. బూడిద మాఫియాను తుదముట్టించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్కు ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రశ్నిస్తే అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విజృంభించిన రకరకాల మాఫియాల్లో బూడిద మాఫియా ఒకటి. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బుధవారం మూలపాడులో బూడిద డంప్ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించలేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదలైన ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అక్రమాలను ఎండగట్టారు. ఈ టెండర్ ప్రక్రియని క్యాన్సిల్ చేయాలా, లోకల్ గా నిరుపేదలైన లారీ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఈరోజు ఇది చూడాల, కొన్ని వేల టన్నుల అక్రమ బూడిదని నిల్వ ఉంచి స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ కేపీ బామర్ది పీకే ఇద్దరు హైదరాబాద్కి ఈ అక్రమ ఫ్లై యాష్ని తరలిస్తున్న పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్కి విన్నవించాం, పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జెన్కో యాజమాన్య సంస్థ తీసుకెళ్ళాం, నేషనల్ ట్రిబ్యునల్కి తీసుకెళ్ళాం. అందరి అధికారుల దగ్గర తీసుకెళ్లిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించాం. ఈ అక్రమ డంపుని స్వాధీనం చేసుకోండి, లేదంటే నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఈ డంపుని ఇస్తే వాళ్ళన్నా బాగుపడతారంటే ఒక పక్కన స్వాధీనం చేసుకోపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడితే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంతకృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీనికి ప్రతిగా స్పందించిన వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజల ఆరోగ్యానికి హానికారిగా మారిన బూడిద మాఫియాను ఎదుర్కొంటామని, పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.